అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. నవోదయ 6th ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అనేది కీ అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న ఈ మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఆన్సర్లు చెప్పేస్తాను అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న పేపరు టెక్స్ట్ బుక్లెట్ కోడ్ డి అనమాట. డి ఫర్ ఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. డి వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అనమాట. అయితే ఏబిసి వాళ్ళు కూడాను చూసుకోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్లు అనేవి మారవు, క్వశ్చన్ నెంబర్లే మారుతాయి. సో క్వశ్చన్ నెంబర్లు మాత్రమే మారుతాయి, క్వశ్చన్లు మారవు. సో మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను ఫాస్ట్గా ఆన్సర్లు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ మీద టిక్లు పెట్టినవి కాకుండా నేను బ్లాక్ కలర్తో రౌండప్ చేసిన వాటిని మీరు ఆన్సర్లుగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేము క్వశ్చన్ పేపర్ని ఒక స్టూడెంట్స్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు రాంగ్లు పెడతారు. 41 క్వశ్చన్ అనేది సి అవుతుంది, 42 క్వశ్చన్ బి అవుతుంది, 43 క్వశ్చన్ ఏ అవుతుంది. ఓకేనా? మళ్ళీ స్క్రీన్ షిఫ్ట్ చేద్దాం. 47th క్వశ్చన్ 17 బాటిల్స్ ఆఫ్ వాటర్ ఉంది కదా, సో ఇది ఆన్సర్ బి అవుతుందండి. 48th క్వశ్చన్ ఆన్సర్ అనేది బి అవుతుందండి. 49th క్వశ్చన్ ఆన్సర్ సి అవుతుంది. 49th క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏవైతే ఇక్కడ మనం పెట్టామో, రౌండప్ చేసామో బ్లాక్ కలర్తో, అవి కరెక్ట్ ఆన్సర్లు. ఇది పేపర్ కోడ్ డి వాళ్ళకి. అలాగే పేపర్ కోడ్ ఏబిసి వాళ్ళు క్వశ్చన్స్ చూసుకోవాలి. క్వశ్చన్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? స్క్రీన్ షాట్ ఓకేనా? అయిపోయిందా? ఓకే. "44th క్వశ్చన్ సమ్ మొత్తం యాడ్ చేయాలి, చాలా ఈజీ క్వశ్చన్. ఇది 125.2311 అవుతుంది. 45th క్వశ్చన్ డెడ్ ఈజీ, ఆన్సరు 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ అనమాట. 46th క్వశ్చన్ ఇది సి అవుతుంది, 5373 అవుతుంది. 46th క్వశ్చన్. 49th క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను. 50 క్వశ్చన్ ఇది చాలా మంది ఓవర్లుక్లో తప్పు చేశారు. దీని ఆన్సర్ సి అవుతుంది. 1 hour 40 minutes అవుతుంది. చాలామంది 1 hour 30 minutes పెట్టారనమాట. 50 క్వశ్చన్ ఇది సింప్లిఫై చేయడము చాలా ఈజీ. ఆల్రెడీ మీ చేత చేయించాను ఈ మోడల్. సేమ్ క్వశ్చన్ కాకుండా ఈ మోడల్ క్వశ్చన్ అనేది మీ చేత చేయించాను. సి అవుతుంది. 51 సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 52 క్వశ్చన్ స్క్వేర్ పార్క్ది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి బి అవుతుంది. ఇది ఇన్నర్ ఏరియా మైనస్ అవుటర్ ఏరియా, అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా చేసి ఇంటూ 10తో చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. నెక్స్ట్ 53 క్వశ్చన్ 11/20 అవుతుంది. డెడ్ ఈజీ, మైనస్ చేయాలి. 33/40 నుంచి 11/40 చేస్తే 22/40 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేయాలన్నమాట. ఇకపోతే 54th క్వశ్చన్ లాస్ వస్తుంది 2370. చాలామంది రాంగ్ చేశారు ఓవర్లుక్లో, బట్ ఈ మోడల్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసామన్నమాట ఈ క్వశ్చన్. అలాగే ఇటువైపు కూడా చెప్పేస్తున్నాను, స్క్రీన్ మనకు టైం సేవ్ అవుతుంది. 57th క్వశ్చన్ ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్. మీకు చెప్పాను కదా, అన్లైక్ ఫ్రాక్షన్స్తో క్వశ్చన్స్ అనేవి ఇవ్వరు అని చెప్పాను కదా. సో చాలా ఈజీ. 5 7 12, 12 - 3 9, 9 + 9 18, 18 - 1 17. సో ఆన్సర్ బి అవుతుంది. బి 17/22 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ 6 PM. 6 PMకి మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఎలా అయిపోద్ది? స్ట్రైట్గా వచ్చేది. మీరు బాగా చూసారా లేదా? సో అంటే స్ట్రైట్ యాంగిల్ అయిపోతుంది అనమాట. సో డి అయిపోతుంది ఆన్సరు. 58D. అండ్ 59 bicycle wheel has total of 24 spokes. The angle between the pair of adjacent spokes. బైసికల్ అంటే ఒక సర్కిల్ తీసుకోవాలి, దాంట్లో ఒక 24 స్పోక్స్ తీసుకోవాలన్నమాట. టోటల్గా సర్కిల్కి 360 degrees అని మనం చెప్పుకున్నాం కదా. 360/24 చేస్తే యూ విల్ గెట్ 15. సో 15 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది.
ఇయర్ బి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 55 క్వశ్చన్ అనేది కొంచెం లాజికల్ క్వశ్చన్, బట్ చాలా ఈజీ క్వశ్చన్, బట్ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒక టాఫీ మీన్స్ చాక్లెట్ అనమాట. ఒక టాఫీ కొనడానికి 20 పైస్ పడుతుంది, అమ్మేయడానికి అంటే ఎస్పీ అనమాట, అమ్మడానికి 25 పైస్ పడుతుంది. అంటే ఒక టాఫీ మీద 5 పైస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. బట్ ఈయన టోటల్గా 125 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రూపీస్ని పైసల్లో మార్చాలన్నమాట. 125 ఇంటూ 100 చేస్తే 12,500ని 5తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ డి అనేది ఆన్సర్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇస్తాను తర్వాత. నెక్స్ట్ 56th క్వశ్చన్ బాగా కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. మ్యాక్సిమం ఎక్కడికి వచ్చేటప్పటికి రెక్టాంగిల్ మ్యాక్సిమం అడిగాడు, బట్ కన్ఫ్యూజ్ చేసి స్క్వేర్ కూడా ఇచ్చాడు అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది అయ్యారు కూడాను. ఇక్కడ మరి మనం ఏం చేయాలి అని అంటే, రెక్టాంగిల్స్ ఇదో రెక్టాంగిల్ ఇదో రెక్టాంగిల్ ఇదో రెక్టాంగిల్ కదా. ఇది 18 10 జా 180, 12 16 జా 192, ఇది 17 11 జా 187. ఇది ఎంత? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది 180, ఇది 192, ఇది 187. మీకు ఈ 180 192 187లో ఏది ఉంది ఆన్సరు? 192 ఉంది. సో ఆప్షన్ ఏ అనేది అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే 60th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏంటంటే PQRS అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు P అనేవాడు 4 క్వశ్చన్స్ని, Q అనేవాడు 6 క్వశ్చన్స్, R 10 క్వశ్చన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 10 క్వశ్చన్స్, S 8 క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే Q అండ్ R అంటే ఎవరు? Q 6, R 10 అంటే 16 అనమాట. అండ్ P అండ్ S, PS ఎవరు? P 4, S 8 అంటే 12. ఈ QR PS కంటే ఎంత ఎక్కువ అన్నాడు. సో మైనస్ చేస్తే 4 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది 4 అవుతుంది. సో